ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా కూడా గంట అనేది మనకి 50 పిలకల దాకా కూడా మీకు ఈ అర్చన సీడ్ అయితే బాగా వచ్చింది. చూడండి మనకి దుర్గా చూసుకుంటే ఒక 35 పిలకలతో వచ్చింది. ఇదైతే దానికంటే కొద్దిగా ఎక్కువ పిలకలు అయితే రావడం జరిగింది. పొలం కూడా చాలా బాగుంది. ఒకటే స్ప్రే. నమస్తే రైతు సోదరులకు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనము తాండూరు విలేజ్లో శంకరన్న గారి పొలంలో అయితే ఉన్నాము. అయితే ఫ్రెండ్స్ మనకి గ్రోమర్ సెంటర్ నుంచి ఈ శంకరన్న అనే రైతుకి అయితే మనసాయిల్ అని గంట మందు ఇవ్వడం జరిగింది. దీంతోపాటు చమత్కారు అదేవిధంగా కెల్డాన్ 4G గుళికలు అయితే వాడిపించడం జరిగింది. అయితే మనకి ఈ మందులన్నీ వాడిన తర్వాత శంకరన్న గారి పొలం ఏ విధంగా ఉందో ఆ రైతు మాటల్లోనే మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే శంకరన్న గారు. నమస్తే. మీరు ఈ మనసాయిలు అదేవిధంగా చమత్కారు కెల్డాన్ 4G గుళికలు మీరు వాడడం జరిగింది కదా, మీకు ఈ వాడిన తర్వాత మీకు రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చెప్పండి రైతులకి. నమస్తే అందరికీ, మన రైతులందరికీ నమస్తే. మన గ్రోమర్ సెంటర్ నుంచి వచ్చిన మన గారి గుళిక ఏముందంటే స్టార్టింగ్లో మేము నాటేసినాక 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో అతి సుష్టాల నా పొలం మొత్తం ఆకుచుట్ట పురుగు, లబ్బర్ పురుగు, మొయ్యి పురుగు అనేది 3-4 రకాల పురుగు బాగా అటాక్ అయ్యింది. అటాక్ అయితే వాళ్ళని పిలిపించి ఒకసారి చూపిస్తే ఏం చేసిరంటే మనసాయిలు ఇవి వాడిన చమత్కారు 4G గుళికలు ధనుక కంపెనీకి వెళ్ళాను. ఇవి వాడితే 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యలో వాడితే మంచిగా గంట పలిగింది, మంచిగా పికాబ్ వచ్చింది, మంచిగా రిజల్ట్ కూడా గంట 25 నుంచి 30 పిలకలు వచ్చింది. మనం ఒకసారి పొలం కూడా చూద్దాము, మనకి పిలక ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాం. ఒకసారి చూడండి, ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా 15 నుంచి 20, 30 పిలకలు ఈ విధంగా ఉన్నాయి. చూడండి గంట అనేది. ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి రైతు చెప్పారు కదా. ఇది వాడిన తర్వాత మనం ఏం చేసినామంటే ఈ మనసాయిలు వాడిన తర్వాత మనకి పిలక కూడా మంచిగా వచ్చి కొద్దిగా పురుగు కంట్రోల్ అయింది. కానీ మనకి ఆకు చుట్టూ పురుగు అనేది అంటే లబ్బర్ పురుగు లాంటిది వచ్చింది చూడండి, ఆకు కట్ చేస్తుంది చూడండి. ఆ పురుగు అనేది మనకి 4G గుళికలతో కూడా చాలా తక్కువగా కంట్రోల్ అయింది. ఆ కంట్రోల్ కాని పక్షాన మేమైతే ఏమి ఇచ్చినామంటే చూడండి, మనకి క్లోరోసైపరు చోపు, మనకి క్లోరిపైరపస్ 50% ఈసీ, అదేవిధంగా సైపర్మెథిన్ 5% ఈసీ ఉన్నటువంటి మనము ఈ లీటర్ మందును 2.5 ఎకరాలకు అంటే ఎకరానికి 400 చొప్పున మేమైతే వాడిపించడం జరిగింది. దీంతో మనకి లబ్బర్ పురుగు అంటే ఆకును కత్తిరించే లబ్బర్ పురుగు, ఆకు చుట్టు పురుగు, అదేవిధంగా మొయ్యిలో ఉన్నటువంటి పురుగు కూడా మనకి కంట్రోల్ అయిపోయింది. మనకి ఇప్పటి వరకు ఇది ఒకటే స్ప్రే చేయడం జరిగింది, మనకి శంకరన్న గారు ఒకటే స్ప్రే చేయడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురుగు అనేది మనకి వరి పొలానికి ఆశించడం జరగలేదు. ఇవి 3 కూడా మనకి చూడండి, మీకు చూపిస్తున్నాను. చోపు అంటే మనకి క్లోరిపైరపాస్ ప్లస్ సైపర్మెథిన్ మనకి 55% మొత్తం టోటల్గా ఇది చోపు అనేది. అదేవిధంగా ఫ్యాంటాకు మంచి గ్రోత్ ప్రమోటర్, మనకి గ్రోత్ మంచిగా పెరగడానికి. అదేవిధంగా పాలిరామ్ అనేది వాడిపించినాము. అయితే మనకి ఈ శంకరన్న గారి పొలంలో ఏమైందంటే జింకు లోపం అనేది చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనము ఈ పాలిరామ్ అనేది వాడిపించినాము. ఇది విధంగా రోగంతో పాటు మనకి జింకు లోపాన్ని సవరించడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 కూడా వాడిన తర్వాత మనకి పొలం అనేది చాలా బాగా వచ్చింది. గంట మందు వాడినప్పుడు మనకి 25 నుంచి 30 పిలకలు రావడంతో పాటు ఆ లబ్బర్ పురుగు అనేది మనము సమర్థవంతంగా ఈ చిన్న మందుతో మనం అనేది సమర్థవంతంగా నివారించడం జరిగింది. ఈ కాట్రాపు అలాంటివి మనము చిన్న దశలో స్ప్రే చేయకూడదు, అది మేజరు. అందుకే మేము ఇలాంటి మందు వాడిపించి చోప్ అనేది గ్రోమర్ సెంటర్ నుంచి వాడిపించి అది పురుగు అనేది సమర్థవంతంగా నివారించడం జరిగింది. ఏమంటారు శంకరన్న గారు, మీ మాటల్లో కూడా చెప్పండి. మా మాటల్లో ఉడక స్టార్టింగ్లో ఈ మనసాయిలు కెల్డాన్ ధనుక కంపెనీ చమత్కార్ వాడిన తర్వాత మళ్ళీ 35 రోజుల నుంచి 40 రోజుల మధ్యలో ఇది సోఫా అనేది ఇది ఒకటి, ఫ్యాంటాకు, పాలిరాము, ఈ 3 అప్పట్లో ఏం అనిపించింది అంటే పొలం ఏం లేదంటే ఏం లేదా, అందరూ నేను కొద్దిగా ముందేస్తా అందరికంటే ఫస్ట్ వేసిన కాబట్టి పొలం కొద్దిగా ఇదయ్యండే. అయితే ఏమైందంటే ఈ 3 కొట్టిన తర్వాత ఒక వారం 10 రోజులకు చూస్తే ఏమన్నారు అంటే అరే ఏం కొట్టినావు అని చుట్టుపక్కల వాళ్ళు అందరు కూడా వచ్చి నన్ను అడిగితే నేను కూడా చాలా మందికి వాట్సాప్ చేసిన, చాలా మందికి కూడా నేను చెప్పిన. దాని రిజల్ట్ బాగా అనిపించింది. తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఉపయోగం అయితే ఉంది. ఫ్రెండ్స్ మేము ఒకటే స్ప్రే చేయించినాము క్లోరోసైపరు. ఇప్పుడైతే మనకి పొలం అనేది కరుకుకు రావడం జరిగింది. సాయిలో ఒకసారి పొలం అంతా చూపించు ఏ విధంగా ఉందో సమానంగా. మనకి పొలం అనేది కరుకు దశ నుంచి
పొలం అనేది కరుకు నుంచి చిరుపుట్ట దశలో మనకైతే పొలం అయితే ఉంది. చూడండి పొలం చుట్టుపక్కల మీరు పొలం చూడండి. ఈ మొత్తము ఈ రైతుది అయితే మనకి 28 నుంచి 30 ఎకరాల ల్యాండ్ అయితే ఉంది. ఈ 28 ఎకరాలకు కూడా మనకి గ్రోమర్ సెంటర్ నుంచే మందులు తీసుకెళ్ళి వాడడం అయితే జరిగింది. పొలం చూడండి ఒకసారి. పిల్క కూడా బాగా వచ్చింది చూడండి. చెప్పండి మీ ఫైనల్గా మీరు రైతులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా ఉడక చాలా బాగుంది. ఇప్పుడైతే మంచిగా పొలం చూస్తే కొద్దిగా బ్రహ్మాండమైన పొలం అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇక పొట్ట కాచే స్టేజ్లో వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏం కొడితే బాగుంటుందని ఒకసారి మేము పిలిపించి మళ్ళీ చూపించి చేద్దామనే ఆలోచనతో పిలిపించినాం. నేను ఇప్పటికి వరకు గ్రోమర్ మందు తప్ప బయట ఎలాంటి ఒక మందు కూడా కొనలేను. ఇప్పటి వరకు ఎలాంటి కూడా చేయలేదు. నా ల్యాండ్ మొత్తం ఎంత ఉంటుంది అంటే 28 ఎకరాలు ఉంటుంది. ఆ 28 ఎకరాల గుడక తుకం స్టార్టింగ్ నుంచి గుడక కోత ఇప్పుడు లాస్ట్ ఫైనల్ మందు కొట్టేదాకా కూడా ప్రతిసారి ఇప్పుడే అని కాదు, నేను గ్రోమర్ తప్ప ఏది వాడా. మనకు దాంట్లో కూడా చాలా ఉపయోగం ఉంటాయి, తక్కువ రేట్లతోటి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, మేము రైతులకు చెప్పేది ఏంటంటే అవసరాన్ని బట్టే మందులు వాడండి. అనవసరంగా హై డోసులు మాత్రం స్ప్రే చేయకండి. క్లోరోసైపర్ ఈ చిన్న మందు, ఇప్పుడు మనకి క్లోరోసైపర్ ఉంది కదా, ఇది 30 నుంచి 40 రోజుల దశలో ఈ రైతుకి మేము వాడిపించామని చెప్తున్నాం కదా. ఇప్పుడు దీనికి ఏం మేజర్గా లబ్బర్ పురుగు, ఆకు కత్తిరించే పురుగు, ఆకుచుట్టు పురుగు, మొయ్యి పురుగు, ఈ 3 కూడా సమర్థవంతంగా ఈ చిన్న మందుతో మనకి పోవడం జరిగింది. మీరు రైతు మాటల్లో కూడా విన్నారు కదా. ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్ప్రే లేదు. పొలం అనేది ఈ స్టేజ్లో ఉంది. ఒకసారి జల్లాడు, అదేవిధంగా స్ప్రే ఒకటి చేసిండు. ఈ విధంగా మనకైతే రైతు చేయడం వల్ల ఈ విధంగా ఉంది. ఫైనల్ స్ప్రే కోసం అయితే మన దగ్గరికి రావడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా సేమ్ మందులు ఇప్పుడు మేము ఇందాక చెప్పాను చూడండి, మనసాయిలు, అదేవిధంగా క్లోరోసైపరు, ఫ్యాంటాకు, పాలిరము, ఈ మందులు సేమ్ విధంగా జల్లడము, అదేవిధంగా స్ప్రే కూడా చేయడం జరిగింది. ఇది మనకి గ్రోమర్ సెంటర్లో 2 పూసల వెరైటీ వరి అర్చన. ఈ అర్చన సీడ్ అయితే మనకు చూడండి, దీనికి ఏ విధంగా వచ్చినాయి పిలకలు. దాదాపుగా దీనికి 45 నుంచి 50 పిలకలు వచ్చినాయి. చెప్పండి మీకు శంకరన్న గారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఈ అర్చన సీడ్ కూడా మంచిగా ఉంది. మీరు అర్చన సీడ్ కానీ దుర్గా సీడ్ కానీ దాంట్లోనే తెచ్చినాము గ్రోమాల్. ఓకే, రైట్. ఒక 15 ఎకరాలు అది వేసినాము. ఒక మిగతాది అంతా 28 ఎకరాల్లో 15 ఎకరాలు అయితే వేసి మిగతాది ఇది వేసినాము. ఒక 12-13 ఎకరాల దాకా ఇక్కడ వేసినాము. ఓకే, దాంట్లో దుర్గా సీడ్ కంటే అర్చన సీడ్ జర ఎక్కువ గంట ఎక్కువ పిలకలు దానికంటే. ఓకే, అర్చనకి ఫ్రెండ్స్ చూడండి మనకి గ్రోమర్ నుంచి ఇదే విధంగా ఫ్రెండ్స్ ఇది మనకి గంట పోసుడు, ఈ విధంగా పొలం చూపించు ప్రతిదీ కూడా ఇక్కడ చూడండి. మీకు ఏది చూసినా అదే విధంగా ఉంది చూడండి. మీరు లోపల చూడండి, దాదాపుగా 25 పిలకల నుంచి మీరు చూడండి 25 నుంచి 30, 35, 40, 50 గట్ల పక్కన ఉన్నటువంటి దగ్గర అయితే 50 పిలకలు దాకా ఉన్నాయి. లోపల మీరు మధ్యలో గడ చూసుకుంటే దాదాపుగా ఒక 30 పిలకల పైననే ఉన్నాయి. అయితే నేను ఏమంటున్నా, ఇది మొత్తం మీకు బయట గొల కూడా ఏ విధంగా ఉంటుంది ఏందనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇది పంట ఏ విధంగా పండుతుంది, మనకి ఎంత దిగుబడి వస్తుంది అనేది కూడా ముందు మన ఛానల్లో వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్.